అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. ఇండియాలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారో అని చెప్పేసి మూడ్ ఆఫ్ ది నేషన్ ఎలా ఉందా అని చెప్పేసి ఒక సర్వే వచ్చింది. మరి సర్వే ప్రకారం ఏ రకమైన రిపోర్ట్ వచ్చిందో ఒకసారి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, మరి ఇండియాలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏంటి పరిస్థితి, ఎవరు వస్తారు అధికారంలో కానీ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే జరిగింది. మరి ఆ సర్వే రిపోర్ట్ ఏంటి సార్? ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్గా ఇండియా టుడే వాళ్ళు మూడ్ ఆఫ్ నేషన్ అని ఒక సర్వే నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అంటే ఈ మధ్య కాలంలో నార్త్లో చాలా స్టేట్స్లో అంటే 28 రాష్ట్రాలు అంటే కాశ్మీర్ మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతం రెడీ చేశారు కాబట్టి 29 తెలంగాణ మళ్ళీ 28. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. అది తీసిస్తే అయితే 28 రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆల్ 21 రాష్ట్రాలు బీజేపీ పాలిత ప్రాంతాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఓకే, సరే. సౌత్ లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్, తమిళనాడు టీవీకే కానీ కూటమి విత్ కాంగ్రెస్, అంతే కదా. కాంగ్రెస్ 4-5 యాడ్ అయ్యారు. అవును. ఈవెన్ కేరళ కూడా కాంగ్రెస్ కూటమి, సతీశన్ ముఖ్యమంత్రి. సో సౌత్ లో ఉండే 5 రాష్ట్రాలకి 5 ఇప్పుడు గోవా ఒకటి కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, ఈ 6 రాష్ట్రాలు. గోవాను పెద్దగా కన్సిడర్ సరే. ఈ 5 రాష్ట్రాలకి ఒక్క ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూటమి కాదు, మిగతా 4 కాంగ్రెస్. కాంగ్రెస్ ఎలా వచ్చింది అంటే భాజపా మీద నమ్మకం తగ్గింది, నమ్మకం లేదు. మరోవైపు ఈ కాక్రోచ్లు హడావిడి అయిందిగా. చీఫ్ జస్టిస్ గారు అన్న మాటను తీసుకొని ఆడెవడో దీప్కే వాడేదో కాక్రోచ్ జనతా పార్టీ అన్నాడు. తర్వాత సౌరవ్ గాడు వచ్చాడు, హడావుడి చేశాడు. ఈ పాకీరాజు వాడు, గంజాయి మొక్కలు లాంటి వాళ్ళు భాజపాకి మరకలు ఏర్పడ్డాయి. భాజపా ఇప్పటికే 3వ సారి వచ్చింది. ఏదది ఓట్ చోరీ, ఈవీఎం ట్యాంపరింగ్, ఇవన్నీ రభస్ చేశారు. తర్వాత అక్కడ భాజపా ఓడిపోయింది, తలదించుకోవాల్సి వచ్చింది అనే నినాదాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సరే, తెలంగాణ ప్రయత్నం తీసుకెళ్తున్నారు, బాగానే ఉంది. మరి కాక్రోచ్ పార్టీ గెలిచినట్ట ఓడినట్ట? నీట్ ఎగ్జామ్ లీక్ అయింది, దోషుల్ని దాని మీద చర్యలు నడుస్తున్నాయి, దాని మీద చట్టం తీసుకొచ్చారు. వాళ్ళకి శిక్షతో పాటు 10 కోట్ల రూపాయల జరిమానా. ఎగ్జామ్ రీకండక్ట్ చేశారు, రిజల్ట్ కూడా వచ్చేసిన తరువాత స్టార్ట్ చేయడం ఏంటి వీళ్ళు? అంటే ఈ ఆప్షన్ దొరకలేదు. కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికో, కూటమి ప్రభుత్వం అనేదో అనడానికి భాజపా ప్రభుత్వం మీద, ఎన్డీఏ ప్రభుత్వం మీద సరైన సాకు దొరకట్లేదు వీళ్ళకి. దొరకలేదు. ఎప్పుడో వెంటనే సీజేపీతో ఇదేదో బాగుంది, మంచి పికప్ అవుతుంది సరే అని చేశారు. జంతర్ మంతర్ దగ్గర హడావుడి చేస్తే అందులో అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు 982 మంది బయట వాళ్ళే, స్టూడెంట్సే కాదు. దీన్ని మళ్ళీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇష్యూ చేయడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ జై శ్రీరామ్ నినాదాలు, పైపచ్చిలో అయోధ్య రామ మందిరం ట్రస్ట్ బోర్డులో అవకతవకలు, అమౌంట్ ఎక్కడ ఈ ఆమ్యాములు ఎక్కువైపోతున్నాయి. జనరల్గా ఊర్లో సామెతే ఉంది, వచ్చాడు రా ఊరు సొమ్ము రాంభజన చేయడానికి. ఊరు సొమ్ముతో రాంభజన చేస్తావా? నీ సొంతంగా నువ్వు చేయలేవు. ఈ సామెత ఎప్పుడో ఉంది. వీళ్ళు ఈరోజు అయోధ్య ట్రస్ట్లో ఏదో జరిగిందని కాదు. ఎక్కడైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ కొంచెం ఆ దేవాలయ డబ్బులు వస్తున్నాయంటే దేవాదాయలో కలిపేస్తారా? మిగతా చర్చిలు, మసీదులు ఇవన్నీ కలుపుతున్నారు లేదే. మరి అక్కడ ఎవరు మాట్లాడరు? ఈ పాకీరాజు లాంటి వాళ్ళు కదా. ఎక్కడ సనాతన ధర్మం అనేసరికి పెద్దగా నోరు పెరిగిపోద్ది, మైకులు వచ్చేస్తాయి, ఎటకారం పెయింట్స్ అనుకోని ఎటకారం వీడియోలు వస్తాయి. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మొత్తానికి బీజేపీ మీద వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేశారో బాగా వ్యతిరేకత వచ్చేసింది అనుకున్న తరంలో ఇండియా టుడే మరొక్కసారి మూడ్ ఆఫ్ నేషన్ సర్వే చేసి ఏం చెప్పింది? ఈసారి కూడా ఘంటాపదంగా 2029లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపాయే ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. దట్టు 326 సీట్లతో చేస్తుంది. అయితే వీళ్ళేం చేశారు తెలివిగా, మళ్ళీ కాక్రోచ్ పార్టీల బ్యాచ్లు, ఈ రూపాపావుల బ్యాచ్లు, భాజపా తగ్గింది, భాజపాకి ఇమేజ్ తగ్గింది. భాజపాకి ఇమేజ్ తగ్గడం ఓకే, గవర్నమెంట్ వాళ్ళే కదా ఫామ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా 24 నుంచి 25 వరకు 1 ఇయర్ పాటు ఏముంది అని కూడా చేశారు.
చేస్తే 352 సీట్లు అవుట్ ఆఫ్ 543కి 352 సీట్లు వస్తాయి. ఈసారి ఎంత తగ్గింది? సగం తగ్గింది అంటున్నారు. సగం అంటే 352లో సగం కాదు, ఆ 300 అలాగే ఉంది, 52లో సగం 26. అర్థమైందా? అర్థమైంది. వీళ్ళు బయటికి ఎలా చెప్తారు? ఈసారి సగం సీట్లు పడిపోయారు. ఒరే 52లో సగం 26, 326 వస్తాయని చెప్పింది. ఎన్ని వస్తే చాలు? 270 272 ఎన్ని వస్తే చాలు కదా కూటమికి. 326 అంటే ఎంత ప్లస్లో ఉంది? మళ్ళీ మీ పరిస్థితి ఏంటి? జనరల్గా మీకు వ్యాపార లావాదేవీల్లో చిన్న టెక్నిక్ చెప్తారు. ఫర్ సమ్ ఎక్స్ అనే కంపెనీ గడిచిన త్రైమాసికంలో 52 కోట్ల నష్టంలో పరిగెడుతుంది అంటాడు. 52 కోట్ల నష్టం అంటే మొదటి త్రైమాసికంలో వాడికి దగ్గర 92 కోట్లు లాభం వచ్చి ఉంటుంది. రెండో త్రైమాసికంకి 40 కోట్లు వచ్చింది. ఈ 40 కోట్లు లాభమే. కానీ మొదటి 3 నెలలతో పోల్చితే, ఫస్ట్ క్వార్టర్తో పోల్చితే సెకండ్ క్వార్టర్లో 40 అంటే 92లో 52 తీసేయాలి కదా. 52 కోట్లు నష్టమా? అంటే లాభంలో తగ్గింది తప్ప నష్టం కాదు అది. ఓకే, నీకు అర్థమైందా? ఫస్ట్ త్రైమాసికంలో 92 కోట్లు, రెండో త్రైమాసికంలో 40 కోట్లే వచ్చింది. 52 కోట్లు. మళ్ళీ బిజినెస్ పెంచాలి. ఈసారి నష్టం వచ్చింది. నష్టం కాదు, ఇది లాభమే. దాంతో పోలిస్తే ఈసారి టార్గెట్ తక్కువ వచ్చింది. తక్కువ లాభాలు వచ్చాయి. దానికి ఎలా చెప్తున్నాడు? సేమ్ ఇక్కడ ఇండియా కూటమి కూడా, ఈ కాక్రోచ్ పార్టీ కూడా ఆదరణ తగ్గింది అంటున్నారు. కానీ తగ్గలే, వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇప్పుడు మొన్న ఎవడో నా కజినే దూర బంధు పెట్టాడు, ఇది బీజేపీ వైఫల్యం, అది ఇది. వాడు ఎవడు జగనన్న అభిమాని పెడితే, సరే మరి ఎందుకు మళ్ళీ బీజేపీ వస్తుంది? ఎన్ని ట్రెమెండస్ చేంజెస్ చేశారు వాళ్ళు. గవర్నమెంట్ పోయిన డినామినేషన్ అంటాను, మానిటైజేషను ఎంత దారుణం అంటే, రాత్రి రేపు నుంచి 2000 నోట్లు వెళ్ళమంటే అందరూ తిట్టుకున్నారు గవర్నమెంట్ రాదని. కానీ ఎక్సలెంట్ డెసిషన్, చాలా డేర్ డెసిషన్. మొన్న దురంధర్ చూస్తే మీకు అర్థమవుతుంది, నిజంగా ఎంత బాగా స్క్రిప్ట్ రాసుకున్నారు. అది నిజంగా అది జరిగాయి కూడా కొన్ని కోణాల్లో. నేపాల్ బీహార్ సరిహద్దులు ఇవి జరిగాయి. చూసారా, ఒక్కసారి మూసుకున్నారు అందరూ. లక్షల కోట్లు నష్టం వాళ్ళకి. ఈ డూప్లికేట్ అన్నీ ఎగిరిపోయాయి. అది చూపించాడు కదా దురంధర్లో, అది జరిగింది. అందుకు అంత చాలా బాగా రాసుకున్నాడు ఆ కథని ఆయన. చాలా ఒరిజినల్. అంటే ఇలాంటి దురంధర్ లాంటి సబ్జెక్ట్ కానీ, అదేంటది సర్జికల్ స్ట్రైక్స్ కానీ, మొన్న ఆపరేషన్ సింధూర్ కానీ, అంతకుముందు ఏ ప్రభుత్వాలున్నా పాకిస్తాన్ అటాక్ చేస్తే ఏం చేసేవారండి? మౌనం. పార్లమెంట్లో 2 నిమిషాల మౌనం, క్యాండిల్ ర్యాలీలు, వాళ్ళ స్తూపాలు వెలిగించి వాళ్ళ చుట్టూ భారతదేశ జెండాలు పట్టుకొని మేరా భారత్ మహాన్ జై హింద్ అనుకొని తిరగడమే తప్ప ఒక్కసారి అటాక్ చేశారండి. ఇప్పుడు వీళ్ళు వచ్చాక ఎలా ఉందండి? ఇది పడుతుంది వాళ్ళు, ఇది పడింది ఆల్రెడీ. అవునా కదా? ఆపరేషన్ సింధూర్ జస్ట్ బ్రేక్ ఇచ్చారంతే, మన జీడిపి పడిపోకుండా ఉండడం కోసం. ఒక రిటైర్డ్ మిలిటరీ వాడు చెప్తున్నాడు, సార్ మేము మిగతా గవర్నమెంట్ ఎందుకంటే భాజపా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఎవడైనా శత్రు దేశం కూడా వస్తున్నాడంటే ఇంకా హెడ్ క్వార్టర్స్ చెప్పాల్సిన పనిలే, వేసుకెళ్ళిపోవడమే ఒక్కొక్కడికి. ఇట్లా వాటర్ సినిమా చూసారా? ఒకప్పుడు 90s లో 80s లో వచ్చిన సినిమా, 90s లో. అందులో ఇలాగే వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ లేక, రైట్స్ లేక, అటాక్ చేయలేక చాలా మంది చనిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆ మిలిటరీ జవాన్ అదే చెప్పాడు, మేము బుల్లెట్స్ లెక్క చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇంతకుముందు కొంచెం సీనియర్లకు వాళ్ళకే ఇచ్చేవారంట. ఇన్ని ప్లస్లు ఉంటుండగా ట్రిపుల్ తలాక్ చాలదా? అయోధ్య రామ మందిరం ఇప్పుడు ఎవడైనా ఊహించాడా? అయోధ్య రామ మందిరం అంతెందుకు, కాశీలో విశ్వేశ్వరుడు దేవాలయం కానుకున్న మసీదు ఉంటుంది. దాన్ని ఏం చేశారు? ఇప్పుడు విశాలంగా కట్టి ఆ మసీదుని అలాగే ఉంచి ఓన్లీ ప్రార్థనా టైంలో దానికి సంబంధించిన ముల్లా ఎవరు వస్తారో వాడు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవాలి, అంతేగాని అక్కడ మిగతా విధానాన్ని వీళ్ళు చేయగలమాలిగా. మనం ఏ ప్రభుత్వమైనా చేయగలదా? ఛాలెంజ్. సో ఇవన్నీ ఏంటంటే ఊరికే చూసారా, ఎవడో ఒక మనిషి మేకను తీసుకెళ్తుంటే ఫస్ట్ ఒకడు ఎదురొచ్చి కుక్కను తీసుకెళ్తున్నా అన్నాడట.
రెండో వాడు ఎదురొచ్చి కుక్క అన్నాడట, మూడో వాడు కూడా ఎదురొచ్చి కుక్క అంటే వాడు అవునా ఈ కుక్క అనుకుని వదిలేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి మేకను వండుకొని తినేశారు. అలాగా ఈ కాక్రోచ్లన్నీ కలిసి ఏం చేస్తున్నాయి, భాజపా ఓడిపోయింది, భాజపా అవమానం, భాజపా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు, పతనం స్టార్ట్ అయింది, వీటన్నిటి మీద తగ్గుతుందేమో అనుకుంటున్నారు పెద్దగా. మొన్న ఎవడు జ్యోతిషి కూడా చెప్తున్నాడు, అంటే కొంతమందికి కొంత స్వింగ్ నడుస్తుందంట, ఆ స్వింగ్ భాజపా ప్రభుత్వానికి నడుస్తుంది, అది సుమారుగా 2035 వరకు కొనసాగుతుందంట. అంటే 29లో వాళ్ళే, 31లో 34లో మళ్ళీ వాళ్ళే, ఆ తర్వాత ఏమైనా తేడాలు రావచ్చేమో, కొత్త పార్టీలో కొత్త నాయకులో యువరక్తమో రావచ్చేమో. కాబట్టి ఇవన్నీ మూడవ నేషన్ నేను చెప్పింది కాదు కదా, లేకపోతే భాజపా వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్నది కాదు కదా, లేదంటే మూడవ నేషన్ పేరుతో వీళ్ళతో పాటు ఇంకోటి కొంతమంది చేయించేది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముంబైలో కొంతమంది చేయించారు కదా, లేదు మాదే వస్తుంది, వైనాట్ 175ని ఓదరగొట్టారు. జనాలందరూ ఏమన్నారు, కూటమి డబ్బులు ఇచ్చి చేయించుకుందన్నారు. అన్ని నేషనల్ పార్టీలు కూడా ఏమున్నాయి, మినిమం 120 వస్తాయన్నారు. ఒక్క కేకే మాత్రం ఏమన్నాడు ఆయన, 160 గ్యారంటీ అన్నాడు ఆయన. వచ్చాయా? అంటే చెప్పు రావడం ఏంటంటే జనాల పల్స్ని మార్చలేము, డబ్బులు ఇస్తే మారేది కాదు. సో మూడవ నేషన్ మరొకసారి చెప్పడం, వీళ్ళు సైలెంట్. పార్లమెంట్ సమావేశాలు కూడా అన్ని మూసుకోవాల్సిందే, మాట్లాడడానికి లేదు. ఏమొచ్చినా మళ్ళీ వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నారు.